మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. బంగారం సో అమాంతం పెరిగిపోతూ వస్తున్నటువంటి తరుణంలో సడన్ గా నిన్న ఈ రోజు గోల్డ్ అనేది తగ్గడం జరిగింది. ఏ కారణాల వల్ల తగ్గింది, ఇంకా తగ్గుతుందా, పెరుగుతుందా? దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం వాళ్ళు తెలుసుకోబోతున్నాం. మరి ఇన్వెస్టర్స్ అందరూ కూడా రెడీగా ఉండండి. ఇప్పుడు మరి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, వెయిట్ చేయాలా? వీటి గురించి చెప్పడానికి నాతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ గండ్రా శ్రీనివాస్ గారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీ పసుపులేటి. హాయ్ సార్, నమస్తే. నమస్తే. దసరా కారణంగా యాక్చువల్ గోల్డ్ పెరుగుతుందని చెప్పి అనుకున్నాం, కానీ నిన్న ఇవాళ తగ్గిందనే చెప్పుకోవాలి. ఇంకా తగ్గుతుందా? అసలు ఏ కారణాల వల్ల తగ్గింది సడన్ గా? గోల్డ్ అనేది దసరా దివాళికి తగ్గడం మన అందరికీ ఆనందం. ఎందుకంటే గోల్డ్ రేట్ బాగా పెరిగి షాప్స్ లో పబ్లిక్ లేరు. తగ్గడం వల్ల కొద్ది కొనే అవకాశం ఉంటుంది. మన శుభ పరిమాణం, మనకు ఆడవాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే ఒకటే. బట్ గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గాలన్నగా ఇంటర్నేషనల్ మార్కెట్ మెయిన్ ఇంపాక్ట్ చేస్తుంది. గోల్డ్ ఇప్పుడు ఏంటి అంటే RBI కరెన్సీ లాగా అయిపోయింది. ఒకప్పుడు డాలర్ మనం ఎలా ఎక్స్చేంజ్ చేసుకునేదో ఇప్పుడు అమెరికా యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు అప్పులు ఉండడం వల్ల వాళ్ళకు ఒక $37 ట్రిలియన్ అప్పు ఉండడం వల్ల వాళ్ళ వడ్డీ కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సో మిగతా దేశాలకు ఆ డాలర్ మీద నమ్మకం లేదు ఇక. సో ప్రతి గవర్నమెంట్ యొక్క ప్రతి కంట్రీ యొక్క బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి అంటే గోల్డ్ని పర్చేజ్ చేస్తున్నాయి. ఈవెన్ చైనా అఫీషియల్గా సపోర్ట్ చేస్తుంది చిన్న చిన్న దేశాలకు, మీరు గోల్డ్ కొనుక్కోండి, మేము దానికి మీకు సపోర్ట్ చేస్తాము అంటే అంటే ఎకానమీ, యుఎస్ ఎకానమీ అంత ఆ డాలర్ మీద నమ్మకం లేక బయట ఉన్న జియో పాలిటిక్స్ వల్ల డెఫినెట్లీ గోల్డ్ రేట్ పెరుగుతుంది. మీరు నమ్ముతారో నమ్మరో, ఫ్యూచర్లో రాబోయే పరిస్థితుల్లో ఏ అనలిస్ట్ చెప్పలేంత అంత ఎక్కువ పెరుగుతుంది. ఐఎమ్ ఛాలెంజింగ్ గోల్డ్. ఏ అనలిస్ట్ కూడా చెప్పలేరు మీకు ఇప్పుడున్న ప్రస్తుతం గోల్డ్ పెరుగుతుందని. నేను 4 months బ్యాక్ నేను చెప్పాను, 1 year బ్యాక్ 2 బ్యాక్ నేను కూడా చెప్పాను. పాత వీడియోలు ఉంటే చెక్ చేయొచ్చు. బట్ పెద్ద పెద్ద అనలిస్టులు కూడా చెప్పలేని అంతు పట్టనంతగా వెళ్తుంది. ఎందుకంటే సడన్ గా మనం చూస్తున్నట్లయితే గత వారం నెలలో 8% పెరిగింది, 3 months లో ఆల్మోస్ట్ 20%, 1 year లో 40% పెరిగింది. అంటే ఈవెన్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా అంటే ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు మనం ఒక దేశం మధ్య కరెన్సీ మార్పిడి డాలర్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అమెరికాకి అంత ఆ నమ్మకాన్ని కోల్పోయింది కాబట్టి ప్రతి ఒక్కరు అలా. ఇప్పుడు బ్రిక్స్ రూపాయి అనుకోండి, అది రానియకుండా ట్రంప్ అడ్డుపడుతున్నాడు. మిగతా దేశాలు ఎవరైనా కానీ నా కరెన్సీ కావాలి, నా కరెన్సీ కావాలి. గోల్డ్ అనుకోండి, అందరికీ ఆమోదయోగ్యమైన. సో ఫ్యూచర్లో వరల్డ్ వైడ్ ఏ కరెన్సీ నాకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గోల్డ్నే చలామణి చేస్తారు. ఇక పర్టికులర్ నా రూపాయి ఉండదు, నా చైనా ఉండదు, పౌండ్స్ ఏది ఉండదు. ఫ్యూచర్లో మాత్రం గోల్డ్, నాకు తెలిసి సాధ్యమైనంత వరకు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. 100% పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడున్న అన్సర్టనిటీ ఇది ఎప్పుడు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. అంటే మన పక్కింటి వాళ్ళతోనే లేకుంటే కులపరంగా నువ్వు గొప్ప నేను గొప్ప, ఇది ఎందుకంటే డెవలప్ అవుతున్నాం కాబట్టి సహేద్దు కుదరదు. సహేద్దు కుదిరిన కొన్ని కంట్రీస్ మధ్య నుండి కొన్ని మధ్య. సో ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసేది ఏదైనా చలామణి ఉందంటే గోల్డ్ ఒకటే. ప్రపంచం మొత్తం నమ్మేది గోల్డ్. ఇక ఇంకో ఆల్టర్నేటివ్ మెటల్ లేదు, ఇంకో కరెన్సీ ఉండదు ఇక. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చలామణి యాజ్ ఎ రూపీగా, యాజ్ ఎ కరెన్సీగా, అంటే ప్రతి దేశం మనకి రూపాయి అంటాము. అక్కడ అన్ని దేశాల మధ్యలో ఇక్కడ నుండి ఫ్యూచర్లో గోల్డ్ ఉంటుంది. గోల్డ్ సర్వంతర్యామి. ఇక మనం పాత నమ్మిన ఓల్డ్ సిద్ధాంతాలే మళ్ళా ముందు ఉంటాయి. డెఫినెట్లీ అప్పు చేసి మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. ఓకేనా? సిన్సియర్ రిక్వెస్టింగ్. ఇన్వెస్ట్మెంట్ మీ సేవింగ్ అమౌంట్ కనుక ఉంటే 100% గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి. ఫ్యూచర్ లో పెరుగుతుంది. ఇప్పుడు నేను వాళ్ళు చెప్పిన కదా, రేపు తగ్గుతుంది. ఎగ్జాంపుల్ తిట్టుకోకండి. ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఒక సహజం. సముద్రానికి కెరటాలలో మన శాంతంగా ఉండే సముద్రం, తర్వాత కెరటాలు ఏదైనా అంతే అండి. ఇవాళ గోల్డ్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, గోల్డ్ దీని ఏమంటారు, సమ్ టైమ్ ఇలా అవుతుంది అన్నట్టు, తర్వాత పెరుగుతుంది, మళ్ళీ కొన్ని రోజులు తగ్గుతుంది. ఎందుకంటే బీభత్సంగా మీకు ఇంతకుముందు వీళ్ళు చూడండి, బీభత్సంగా 1,20,000 వచ్చేసినాం కాబట్టి కొద్దిగా తగ్గుతుంది, కూల్ అవుతుంది. 5% అంతగా కూల్ అవుతుంది. మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ కూల్ అవుతుంది. ఇట్లా డెఫినెట్ పెరుగుతుంది. ఫ్యూచర్లో మీకు గోల్డ్ డెఫినెట్ ఇన్వెస్ట్ చేయాలి. అలా అని చెప్పి మిగతా వాటిని మీరు చేయొద్దండి. గోల్డ్ మీ పోర్ట్ఫోలియోలో ఒక 20% మినిమం. 25 అందరు ఎకానమిస్ట్ ఎవరు చెప్పేది ఏమైనా 10-20 అంటారు, నేను 30% చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒకటి చైనాలో పేరు జింగ్ గోల్డ్ అని, JIN, జిన్ గోల్డ్ కంపెనీ.
IPO లిస్టింగ్ అయింది ఒక 2 days బ్యాక్ చైనాలో. అది సెకండ్ హైయెస్ట్ IPO. ఓకే, లిస్ట్ అయిన రోజే 60% అప్లో ఉంది. అంటే లిస్టింగ్ అయిన 60% వచ్చినాయి. అంటే అంటే గోల్డ్ మీద అంత పెద్ద, అంటే చైనా ఏంటి అంటే ఆ చైనా కంపెనీ హాంకాంగ్ స్టాక్ మార్కెట్ లిస్ట్ అయింది. 66% లిస్టింగ్ అయిన, అంటే అంత అప్ ఉంది. అంటే చైనా ఓన్లీ డెవలప్మెంట్ ఫోకస్ చేస్తారు యాక్చువల్గా, ప్రొడక్షన్స్ ఎక్స్పోర్ట్ చేయడము అంతే తప్ప అంత కంపెనీ వాళ్ళే అక్కడి వాళ్ళే ఇంత ఇన్వెస్ట్ చేశారు ఒక మైనింగ్ కంపెనీ మీద. అంటే ఇమాజిన్ గోల్డ్కి ఎంత ఫ్యూచర్ ఉంటుంది అనేది. సో డిఫరెంట్ గోల్డ్కు ఫ్యూచర్ ఉంటుంది, ఇన్వెస్ట్ చేయండి. ఓకే, అలా అని చెప్పేసి అప్పు మాత్రం చేయొద్దు. అది సిన్సియర్ రిక్వెస్టింగ్, 1-4 సార్లు చెప్తాను. ఎందుకంటే మనశ్శాంతి ఉండదు, పెరుగుతుంది గోల్డ్ కానీ మనశ్శాంతి ఉండదు. మీకు కావాల్సింది పీస్ఫుల్గా ఉండడం లైఫ్ అనేది అట్లా. కాబట్టి ఈవెన్ నాట్ ఓన్లీ గోల్డ్ అండి, మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా, తర్వాత మీరు ట్రేడింగ్ చేసినా అవి తాత్కాలిక ఆనందాన్ని ఇస్తే తప్ప ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. ఓన్లీ కష్టపడండి, సేవ్ చేయండి, లాంగ్ రన్ కోసమే ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్పేది ఇది ఒకటే, గోల్డ్ డిఫరెంట్ పెరుగుతుంది, దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ అయితే ఏమి ఉండదండి. సిల్వర్ సంగతి అండి, ఇంకా సిల్వర్, ఎస్ మంచి గుర్తు చేశారండి. సిల్వర్ రిచ్ డాడ్ పూర్ డాడీ ఆథర్ ఉన్నారు కదా, అతను ఏమన్నా అంటే మీ దగ్గర ఒక కొంత అమౌంట్ ఉంటే ఎందులో ఇన్వెస్ట్ చేస్తాడు అంటే, నేను ఆయన ఎలాంటి ఆలోచన లేకుండా టకిమన్ సిల్వర్ గురించి చెప్పాడు. ఆ రిచ్ డాడ్ పూర్ డాడీ మంచి ఆథర్, అతని గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్రడక్షన్ 5 times పెరుగుతుంది విత్ ఇన్ 1 year లోనే అని చెప్పాడు. అంటే టైం బౌండ్ కూడా చెప్పాడు, విత్ ఇన్ 1 year లో సిల్వర్ 5 times పెరుగుతుందని చెప్పాడు. అంటే ఆయనకు అంత నమ్మకం ఉంది, ఆల్రెడీ చాలా పెరిగిపోయింది. సో నేనేమంటున్నా అంటే అంత పెరగకపోయినా పెరుగుతుంది బాగా. మెయిన్ సిల్వర్కి ఎక్కడ చూస్తామంటే బీభత్సమైన ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేస్తున్నాం. సోలార్ ప్యానెల్ తయారు చేయాలంటే సిల్వరే కావాలా, ఇప్పుడు సోలార్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ కదా. సో సోలార్ ఇండస్ట్రీ మన ఇండియాలోనే మన గవర్నమెంట్ చాలా సోలార్ మీద లోన్స్ ఇస్తున్నాయి, ఫుల్ ఎంకరేజ్మెంట్ చేస్తున్నది. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి సోలార్ అంటే ఒక మన ఇండియానే ఎంత అంటే మిగతా కంట్రీలు ఇమాజిన్ ఎంత సోలార్ పవర్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తారు సోలార్ ప్యానెల్ మీద. కానీ ఇవి మొత్తం అంత ఎలక్ట్రిక్ వెహికల్స్ అవుతున్నాయి కదా, ఆ ఎలక్ట్రిక్ బ్యాటరీ తయారు చేయడం మీద మన సిల్వర్ వాడుతుంటారు. ఇక ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కదా సెమీ కండక్టర్ల మీద, చిప్ సెట్ మీద, సెల్ ఫోన్ల మీద, ఆ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ల మీద ఎలాగో మనం సిల్వర్ యూజ్ చేస్తాం. సో సిల్వర్ కూడా దాని వెనక బంగారం వెనక సిల్వర్ వస్తుంది. బట్ సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేయండి ఇండస్ట్రీ పర్పస్ అంగా. సో ప్యారలల్గా ఓవరాల్గా మీనింగ్ ఇంకా గోల్డ్ సిల్వర్ కంటే ఇంత కన్ఫ్యూజ్ కావడం కంటే మీరు ఫిజికల్గా ఏది కొన్నా ఇబ్బంది పడతారు. కొనేటప్పుడు దానికి మేకింగ్ అని, సమ్ GST అని, దాన్ని అమ్మాలంటే 20% లాస్ అవుతారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అవుతాయి. ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్, గోల్డ్ ఫండ్, సిల్వర్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి. ఫిజికల్గా అవసరం ఉందనుకోండి, మేము ఎప్పుడు తప్పు కొట్టం, డెఫినెట్గా కొనండి. ఈ రోజు కొంత తగ్గొచ్చు, అంటే మీరు ఎప్పుడైనా ఏ వస్తువు కొన్నా ఆ 1 year మాత్రం తగ్గుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేటలో వాళ్ళ ల్యాండ్ కొన్నా 1 year దాకా మనం అమ్మలేం. వాళ్ళ గోల్డ్ కొంటారు, పడుతుంది 10% 20% పడిపోతుంది. నా అనుభవం చెప్తాను, నేను గోల్డ్ కొన్నప్పుడు ఆ 1 year తగ్గుతుంది, మీకు రేట్ రాకపోవచ్చు. బట్ లాంగ్ రన్లో 2, 3, 4, 5 years తర్వాత మీరు ఎగిరి గంతేస్తారు గోల్డ్ కానీ సిల్వర్ కొన్నా. సో ఇది అంత ఇబ్బందిగా ఉంది దాచుకోవడం అన్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో మల్టీ అసెట్ అలొకేషన్ ఉంటుంది. అంటే మీరు 3,000 కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 1,000 స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది, అది అలాట్ చేస్తారు. ఇంకొక 1,000 సిల్వర్, గోల్డ్, కాపర్, ఇంకొక 1,000 మంచి పక్క నమ్మకున్న గవర్నమెంట్ డెట్ ఫండ్స్లో ఉంటుంది. బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ ఎందుకంటే మాకు సాంబార్ లాగా సమతుల్యమైన ఆహారం, క్యారెట్, పప్పు, ఇలా అన్ని రకాలు వస్తాయి. సో మ్యూచువల్ ఫండ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. గోల్డ్, సిల్వర్ పెరుగుతాయి, దాంతోపాటు మన ఫండ్ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఫిజికల్ గోల్డ్ కొనాలి, ఆభరణము లక్ష్మీదేవి లాగా మన దేవుడిచ్చిన, భూదేవి ఇచ్చిన ఖనిజంగా మనం ఆభరణం విలుస్తాం. కాబట్టి దానికి నో ఆల్టర్నేటివ్ సొల్యూషన్, గోల్డ్ కొనండి. ఇలా మీకు ఏ ఫార్మాట్ అవసరం, డిజిటల్ ఫార్మాట్ కొనండి, ఫిజికల్ గోల్డ్ కొనండి. అవసరం ఉంటే స్టాక్ మార్కెట్లో ఉన్న ETFలు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కొనుక్కోండి. తగినప్పుడు కొనుక్కొని పోయినప్పుడు మనం మంచి బిజినెస్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ లాంగ్ రన్ కోసం అయితే ఇన్వెస్ట్ చేయండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికి అర్థమైంది కదా, మరి గోల్డ్ సంగతి అయితే ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు. అట్ ద సేమ్ సిల్వర్ కూడా పెరుగుతుందట. కాకపోతే గత 2 రోజులుగా మనం చూస్తున్నట్టయితే గోల్డ్ అయితే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. సో ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు మ్యూచువల్ ఫండ్స్, ఈ యొక్క గోల్డ్ ఫండ్స్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అని కూడా గండా శ్రీనివాసరావు గారు చెప్పడం జరుగుతుంది. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.